చాలాసార్లు మనం కూడా దేవాని చిత్తం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాం, అవునా కదా? ఎప్పుడేం ప్రార్థన, దేవాన్ని చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన కానీ దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉంటే ఎంత పెయిన్, దేవా వద్దురు ఆయన తీసేయన ఆయన మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం అన్ని వేళలా నీకు అన్ని సదుపాయాలు తీసుకొని వస్తుందని అనుకోవద్దు. చాలామంది దేవుని చిత్తం అని అనగానే అన్ని నార్మల్ ఉంటాయి, అంత మంచి ఉండేది, రాగానే చూడగానే పెళ్ళైపోయింది, ఏందయ్యేది దేవుని చిత్తంలో ఉంటే అవదు అట్లా. నేను వెళ్ళగానే అమీర్పేటలోకి వెళ్ళగానే నాకు ఉద్యోగం వచ్చేది, ఎందుకంటే నేను దేవుని దగ్గర కనిపెట్టి పోరాడి నేను వచ్చాను. హైదరాబాద్ అని అనుకుంటావు, దేవుడు కొన్ని నీకు నేర్పించడానికి దేవుని చిత్తములో కూడా ఇరుకైనది ఉన్నదాన్ని వెరుగు. హల్లెలూయా. కానీ దేవుని చిత్తం అన్ని వేళలా ఇరుకని కూడా నువ్వు ఎంచుకోవద్దు సుమి. అన్ని వేళలా ఇరుకైనది కూడా నువ్వు అనుకో. దేవుడు తన చిత్తాన్ని మన ఏడల ఎలా సిద్ధపరిచి ఉంచాడో అలానే జరిగించబడును గాక. హల్లెలూయా.